ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి పర్సంటేజెస్ శాతాలు. సో ఈ పర్సంటేజ్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్ టాపిక్స్కి కొంచెం కంబైండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఈజీ, సో మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇది. సో చూడండి, దీంట్లో క్వశ్చన్ ఎలా ఉంటాయి అంటే 45% ఆఫ్ 200 మైనస్ 30% ఆఫ్ 180. ఓకే, ఇలా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. కొంచెం థియరీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ బేసిక్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. యాక్చువల్గా చూడండి, 100% ఇచ్చారు అనుకోండి, దాని మీనింగ్ దాన్ని నెంబర్లో కన్వర్ట్ చేయాలంటే 100% ఈక్వల్ టు 100. ఇక్కడ 100 ఇచ్చారు కాబట్టి 100 ఇంటూ 1/100 అని వేయాలి. సో 100 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 1. సో 100% అంటే 1 అన్నారు. ఓకే ఫ్రెండ్స్, అంటే 100%ని మన నెంబర్లో కన్వర్ట్ చేస్తే 1 అవుతుంది. అది 50% అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 50% ఉంది. ఇది నెంబర్లో కన్వర్ట్ చేయాలంటే 50 ఇంటూ 1/100. సో ఇక్కడ చూడండి, 0 క్యాన్సిల్, 5 2s ఆన్సర్ 1/2. అంటే ఇప్పుడు రేషియోలోకి వచ్చింది, ఇలా ఫ్రాక్షన్లోకి వచ్చింది. సో అలా తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా ఆఫ్ వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 100 రూపీస్లో లేదా 100 రూపీస్ లేదా 100 ఇలా ఏదని అనుకోండి. 100 రూపీస్లో 100 రూపీస్ ఆఫ్ 100% అన్నారు అనుకోండి. 100% ఆఫ్ 100 రూపీస్, 100% ఆఫ్ 100 రూపీస్ అన్నారు అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది చూడండి. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, జనరల్గా మీకు అర్థమైపోయి ఉంటుంది. 100 ఇచ్చారు కదా, 100 ఈ 100 రూపీస్ అంటే 100 రూపీస్ అన్నా లేదా 100 ఏదో ఒకటి అనుకోండి. 100 ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ 100 ఫస్ట్ వేయాలి, తర్వాత 100% ఇంటూ 100% ఇచ్చినప్పుడు ఏమైనా వేయాలన్నాను, ఇది వేయాలి మొత్తం ఇలా నెంబర్లో కన్వర్ట్ చేసుకోవాలంటే. సో 1/100. సో 100 క్యాన్సిల్ అయితే 100 రూపీస్. అంటే 100 రూపీస్కి 100% అంటే 100 రూపీస్ అని. చూడండి, ఇన్ కేస్ ఇలా మీకు 100 రూపీస్ ఇప్పుడు 50% ఆఫ్ 100 రూపీస్ అన్నారు అనుకోండి. 100 అంటే 50% 100 అంటే 50 అవుతుంది అనమాట. అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది, 100కి 100% అంటే 100 అవుతుంది. అదే 100కి 50% అంటే ఇక్కడ చూడండి 50 అవుతుంది. సో ఇక్కడ ఈ నెంబర్కి బై 2 చేస్తే ఇది అవుతుంది కదా. సో ఇక్కడ ఈ నెంబర్ బై 2 చేస్తే ఇది అవుతుంది. మీకు సమస్యకి వెళ్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే ఒక చిన్న సమ్ చేద్దాం. 50% ఆఫ్ 200. అంటే మీకు ఇంత 100 చేస్తే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, 50% ఆఫ్ 200 ఎలా ఇచ్చారంటే దీని వాల్యూ ఎంత అని అడుగుతారు. దీని వాల్యూ మనం ఎలా చేయొచ్చు? ఇప్పుడు ఫస్ట్ 200 ఇంటూ 50/100 అంటే నేను మొత్తం అంతా కలిపి ఒకసారి వేసాను. సో ఇలా వేసుకోవచ్చు. క్యాన్సిల్ చేస్తే 50 ఇంటూ 2 100. సో 200లో 50% అనేది 100 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం జనరల్గా ఎలా చేయొచ్చు? మామూలుగా బేసిక్ నుంచి నేర్చుకున్న వాళ్ళైతే 200 ఇంటూ 50% అన్నారు కదా, 50 ఇంటూ 1/100 అంటే మీకు ఇనిషియల్లో చెప్పాను కదా. సో అలా అనమాట. సో ఇదైనా ఒకటే. సో రెండు కలిపి వేసాం అనమాట మనం అక్కడ. సో అదనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదా ఇది. సో ఇది చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు? 45% ఆఫ్ 200 మైనస్ 30% ఆఫ్ 180. అంటే 45% 200 నుంచి 30% అంటే 180లో 30% మనం మైనస్ చేయాలి. సో ఏం లేదు, ఇది సపరేట్ చేస్తే తెలిసిపోతుంది. 200 ఇచ్చారు కాబట్టి ఫస్ట్ 200 ఇంటూ 45% ఇంటూ నేను జనరల్ వేస్తున్నాను, అంటే బేసిక్స్ నేర్చుకున్న వాళ్ళకి వేస్తున్నాను. లేదంటే 45/100 వేసుకోవచ్చు డైరెక్ట్గా. మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇన్కేస్ ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ డివైడ్ బై 30% 180 ఇంటూ 30 ఇంటూ 1/100. ఒక ఫ్రెండ్స్ క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఇది ఎంత అవుతుంది? 2 ఇంటూ 45 90 మైనస్ 180 ఉంది కదా. ఇక్కడ 18 ఇంటూ 3
18 ఇంటూ 3 ఎంత అవుతుంది 54. 18 ఈజ్ 54 కదా. ఇప్పుడు 36 ఆన్సర్. సో దీని ఆన్సర్ అనేది 36. ఇంకా ఫాస్ట్గా ఇవి నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. క్యాన్సిలేషన్ ఫాస్ట్గా ఉంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీనికన్నా ముందు దీనికి ఇప్పుడు మనం ఏం చేసాం ఇప్పటివరకు జనరల్ మెథడ్ అంటే ఎడ్యుకేషన్ మెథడ్లో నార్మల్ చేసాం కదా, అలా కాకుండా బేసిక్ కామన్ సెన్స్ యూజ్ చేసి ఈ సమ్స్ ఎలా చేయొచ్చు అంటే పర్సంటేజ్ టాపిక్ అనేది ఎలా చేయొచ్చు చూద్దాం. అంటే షార్ట్ కట్ ఉంటారు కదా, సో అలా చూద్దాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 15% ఆఫ్ 40 అని ఇచ్చారు. దీన్ని మనం ఎలా చేయొచ్చు నార్మల్గా 40 ఇంటూ 15 ఇంటూ 1/100 ఇలా చేయాలి. సో దీని క్యాలిక్యులేషన్ నాకు కొంచెం కష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు చెప్పే షార్ట్కట్ కొంచెం అంటారు బేసిక్ కామన్ సెన్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 40 అనేది 100% కదా. ఓవరాల్గా 40 అనేది 100% అవుతుంది. మనకు అందులో ఎంత అడిగారు 15% మాత్రం అడిగారు. అంటే 40లో 15% ఎంత అని అడిగారు. సో ఇప్పుడు 40 మనం 100% అని రాసుకున్నప్పుడు 50% అంటే ఎంత అవుతుంది, బై 2 చేసాం కాబట్టి 50 అయింది. ఇక్కడ కూడా బై 2 చేయనప్పుడు 20 అవుతుంది. నెక్స్ట్ ఇది 10% చేయండి. ఇప్పుడు 10% ఇప్పుడు బై 5 చేస్తే ఇక్కడ కూడా బై 5 చేయండి, అప్పుడు 4 అవుతుంది. అలానే ఇప్పుడు దీన్ని 5% అంటే దీంట్లో ఆఫ్ చేసాం, 10%లో ఆఫ్ చేస్తే 5% కదా ఇక్కడ. సో ఇక్కడ కూడా 4/2 వేయాలి. సో 4/2 వేస్తే 2 కదా, అదనమాట. సో ఇక్కడ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి ఇటు కూడా ఆఫ్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు 15 అంటే ఎంత అవుతుంది, 15 ఈక్వల్ టు 10% ప్లస్ 5%. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. 10% ప్లస్ 5% అనేది 15% అవుతుంది కదా. 15% ఈక్వల్ టు 10% ప్లస్ 5%. 10% అంటే ఇక్కడ ఎంత ఉంది 4 ప్లస్ 5% అంటే 2 కదా. సో 2 అంటే ఆన్సర్ 6. సో దీని టోటల్ ఆన్సర్ అనేది 6 అనమాట. సో మీరు ఇది కూడా చేయండి. ఇది కొంచెం క్యాలిక్యులేట్ మెథడ్ ఉంటుంది, ఇది కామన్ సెన్స్ మెథడ్ అనమాట. సో మీరు ఈ రెండు మెథడ్లో మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. సో చిన్న ఉన్న సమ్స్కి ఇది ఈజీగా వస్తుంది అనుకున్నాం, కానీ పెద్ద ఉన్న సమ్స్ కూడా వస్తుంది. సో అది మనకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, పాయింట్స్ ఉన్నాయి దానికి. 11.5% ఆఫ్ 1224. సో ఇది పాయింట్స్లో ఉంది కదా. ఇక్కడ చూడండి సేమ్ 100% అంటే 1224, 100% అంటే 1224. ఇది 10% చేయండి. 10% అంటే ఏం లేదు, ఒక పాయింట్ ముందుకు వెళ్తుంది అంతే. అంటే దీన్ని బై 100 చేయి, దీన్ని కూడా బై 100 చేస్తే సరిపోతుంది. సో ఇది వస్తుంది 122.4. ఓకే, ఇప్పుడు దీన్ని బై 100 చేయండి, బై 10 అంటే 1% 500 చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ 1% చేస్తున్నాం. 10% ప్లస్ 1% ప్లస్ 0.5%. సో ఇలా కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. ఇచ్చిన 11%ని 11.5%ని 10 ప్లస్ 1 ప్లస్ 0.5% కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ 1% ఇచ్చారు కదా. ఇప్పుడు 1% ఎంత అవుతుంది, బై 10 మళ్ళీ ఇచ్చేయండి. ఇక్కడ బై 10 చేసాం కూడా ఇక్కడ కూడా బై 10 చేయాలి. 12.24, 12.24. సో దీన్ని ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనకి 0.5% కావాలి కదా. సో ఆ పర్సంటేజ్ ఈక్వల్ టు బై 2 చేస్తే 6.12. సో ఇప్పుడు మనకు కావాల్సిన యాడ్ చేయండి. 10% అంటే ఎంత 122.4 ప్లస్ 1% 12.24 ప్లస్ 5% 6.12. రఫ్గా చేస్తాను చూడండి, ఈజీగా అర్థమవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 120, 138, 6.2, 34, టోటల్గా 140.76, 140.76 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఇలా డివిజన్ చేసుకోగలిగితే మీరు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. లేదని అంటే నేను క్యాలిక్యులేషన్ చేయగలను అనుకుంటే మీరు ఇది ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొంచెం థియరీ క్వశ్చన్. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూడండి. ద శాలరీ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ 6,000. ఇఫ్ 85% ఆఫ్ శాలరీ ఈజ్ ఎక్స్పెండిచర్ దెన్ ద సేవింగ్స్ ఈజ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగులో చూడండి.
ఒక పర్సన్కి వచ్చేసి శాలరీ 6,000 వస్తుంది. అయితే అందులో 85% ఆఫ్ శాలరీ అంటే 85% అనేది అతను ఖర్చు చేస్తాను అనమాట. సో దాంట్లో సేవింగ్స్ ఎంత అని అడిగారు. అయితే సేవింగ్స్ ఎంత అని అడిగారు. ఓకే ఫ్రెండ్స్, సేవింగ్స్ అనేవి మనం ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పర్సంటేజ్లు ఇచ్చారు. ఓకే, 100% అనేది ఇక్కడ ఎంత అవుతుంది, 6,000 అవుతుంది. ఓకే, మనకి 85% సేవింగ్స్ శాలరీలో నుంచి కట్ అవుతున్నాయి అని చెప్పారు. అంటే టోటల్ 100% నుంచి 85% శాలరీ అనేది ఖర్చు అవుతుంది. అంటే రిమైనింగ్ సేవింగ్స్ ఎంత అవుతుంది, 50% కదా. 100% మైనస్ 85% ఖర్చు అయిపోయింది కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటుంది, 5% సేవింగ్స్, 15% సేవింగ్స్. సో ఈ 15% వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నార్మల్ మనం జస్ట్ ఫస్ట్ చేసిన మెథడ్లో చేద్దాం. సేవింగ్స్ కదా, సేవింగ్స్ ఈక్వల్ టు మన సేవింగ్స్ ఎంత, ఫస్ట్ 6,000లో మన 15% కదా సేవింగ్స్. సో 15 ఇంటూ 1/100. సో క్యాన్సిల్ చేయండి. 15 ఇంటూ 6 90 90 0 900. చూడండి, 60 ఇంటూ 15 చేస్తే 900 రూపీస్. సో అతను 15% సేవింగ్ చేస్తున్నారు. ఎంత పర్సెంటేజ్ సేవింగ్ చేస్తున్నాడు, 15% సేవింగ్ చేస్తున్నాడు. ఎన్ని రూపీస్ అంటే కాస్ట్ ఎన్ని రూపాయలు చేస్తున్నారంటే 900 రూపీస్ అనేది సేవ్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాగనమాట. సో ఇదే సమ్ మనం క్రాస్ మెథడ్లో కూడా చేయొచ్చు. అది నేను నెక్స్ట్ సమ్లో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి. ఏ సెల్లర్ హ్యాడ్ 1,800 fruits. He sells 66 and 2/3% of fruits. Then the remaining fruits, అంటే ఒక సెల్లర్ దగ్గర 1,800 ఫ్రూట్స్ ఉంటే అందులో 66/2/3 66 and 2/3% అనేవి ఇక్కడ చూడండి, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. ఓకే, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. మనం ఏం చేయాలంటే నార్మల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకొని తన నెంబర్లో కన్వర్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏమడిగారు, రిమైనింగ్ ఫ్రూట్స్ ఎంత అని అడిగారు. సేల్ చేసినవి కాదు, రిమైనింగ్ ఫ్రూట్స్ ఎంత అని అడిగాడు. సో చూడండి, 66 and 2/3% అనేది దీని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదా, ఫ్రాక్షన్లో మారిస్తే 66 ఇంటూ 3. ఫ్రెండ్స్, మనం 66 and 2/3 ఉంది కదా, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్ ఫ్రాక్షన్లో మారుద్దాం. 200 అవుతుంది కదా. 66 ఇంటూ 3 198 ప్లస్ 2 200/3% అయింది. ఈ పర్సంటేజ్ని మళ్ళీ నెంబర్లో కన్వర్ట్ చేసుకుందాం. నెంబర్లో కన్వర్ట్ చేయాలంటే 200/3 ఇంటూ పర్సంటేజ్ బై 1/100 ఇంటూ 1/100 క్యాన్సిల్ చేస్తే 2 ఎంత అవుతుంది, 2/3. ఇప్పుడు మనం ఫ్రూట్స్, టోటల్ ఫ్రూట్స్ 100% అంటే ఎంత అని చెప్పి ఫస్ట్లో చేసాం కదా. 100% అంటే 1 అని, అందరూ 66 and 2/3% ఆఫ్ సేల్ చేసాం. అంటే అది ఎంత అయింది, మైనస్ చేయండి ఇప్పుడు ఈ వాల్యూని. అంటే రిమైనింగ్ కదా అడిగారు, సో మనం రిమైనింగ్ అడిగి మైనస్ చేద్దాం. టోటల్ నుంచి ఇది మన ఫ్రూట్స్ అమ్మేశారు. సో ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1/3. సో ఫ్రెండ్స్, రిమైనింగ్ అనేవి 1/3 ఉందన్నమాట. మన పర్సంటేజ్ నుంచి డైరెక్ట్గా నెంబర్లో కన్వర్ట్ చేస్తాం. సో 1/3 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు 1,800 ఫ్రూట్స్ రిమైనింగ్ అడిగారు. రిమైనింగ్ ఫ్రూట్స్ ఆర్ 1,800 ఇంటూ 1/3 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 3 6 18. సో 600 ఫ్రూట్స్ అనేవి రిమైనింగ్ ఉండిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట. సో ఇలా చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఇలా ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చిన దాన్ని ఫ్రాక్షన్లో మార్చుకొని ఫ్రాక్షన్ నుంచి నెంబర్లో కన్వర్ట్ చేసుకుంటే ఈజీ. ఈ ఫ్రాక్షన్ నుంచి నెంబర్లో కన్వర్ట్ చేయడం ఈజీ. కాకపోతే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఫ్రాక్షన్లో మార్చుకోవడం అనేది కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ స్టూడెంట్ స్కోర్ 420 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 మార్క్స్ ఇన్ ఎగ్జామ్, విచ్ పర్సెంటేజ్ మార్క్స్ హీ గెయిన్డ్. అంటే టోటల్గా ఒక ఎగ్జామ్ అనేది 600 మార్క్స్కి ఉంటే అందులో తను 420 మార్క్స్ గెయిన్ చేశారంట. అయితే ఎంత పర్సెంటేజ్, ఇక్కడ చూడండి ఎంత పర్సెంటేజ్ అని అడిగారు. ఇప్పటివరకు ఏంటి, మనకి పర్సెంటేజ్ ఇచ్చి ఎన్ని మార్క్స్ గెయిన్ చేశారు అని అడగాలి. ఇప్పుడు లాస్ట్ 2 సమ్స్లో ఇక్కడ ఏమడిగారంటే ఓన్లీ పర్సెంటేజ్ అడిగారు. సో నెంబర్ ఇచ్చి పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయమన్నారు. సో ఇదేం చేయాలి, మనం దీన్ని యూనివర్సల్ మెథడ్లో చేద్దాం, క్రాస్ మెథడ్లో చేద్దాం.
యాక్చువల్గా 600 అంటే 600 మార్క్స్ 100% కదా. అయితే 420 మార్క్స్ ఎంత పర్సంటేజ్? ఓకే ఫ్రెండ్స్, ఎంత పర్సెంట్ అంటే ఎక్స్ పర్సంటేజ్ అంటే ఎంత అని. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయండి. అంటే 420 ఇంటూ 100 ఈక్వల్ టు 600 ఇంటూ ఎక్స్. సో మనకి ఎక్స్ కావాలి కాబట్టి 600 ఇటు తీసుకొచ్చండి. 420 ఇంటూ 100 బై 600 ఈక్వల్ టు ఎక్స్ పర్సంటేజ్ కదా. క్యాన్సిల్ చేయండి. 6 7 0. ఓకే ఫ్రెండ్స్, 6 7 0 అంటే 6 7 అంటే 42 కదా, పక్కన 0 ఉంటుంది. సో 0 అంటే ఎక్స్ పర్సంటేజ్ అయితే 70 అవుతుంది అనమాట. టోటల్గా 420 మార్క్స్ అనేవి దేనికి ఈక్వల్ అంటే 420 మార్క్స్ అనేది 70%కి ఈక్వల్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దాని అంటే ఎన్ని మార్క్స్ ఉండిపోయినాయి అంటే 30% కదా మార్క్స్. తను గెయిన్ చేయలేకపోతే ఒకసారి క్వశ్చన్ ఇలా కూడా అడుగుతుంటాడు. ఇంకా రిమైనింగ్ మార్క్స్ ఎంత పర్సెంట్ గెయిన్ చేయలేకపోయాడు, 30% గెయిన్ చేయలేకపోయాడు. సో అర్థమైంది ఫ్రెండ్స్ మీకు. 30% అంటే 180, అంటే 180 మార్క్స్ అనేవి తను లాస్ అయ్యాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మనం 3 మెథడ్లో చేద్దాం. ఫార్ములా మెథడ్, కామన్ సెన్స్ మెథడ్, యూనివర్స్ మెథడ్ చేసుకుందాం. సో జాగ్రత్త చూడండి. ద వెయిట్ ఆఫ్ ఎ పర్సన్ ఇంక్రీజెస్. సో ఇంక్రీజెస్ సింపుల్ ఇది. ఇంక్రీజెస్ ఫ్రమ్ 40 to 45 kgs. 40 నుంచి 45 కేజీలు పెరిగాడు అనమాట. దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ వెయిట్ హీ గెయిన్డ్. ఎంత పర్సెంటేజ్ వెయిట్ అనేది అతను గెయిన్ అయ్యాడు. ఓకే చూడండి, ఒక పర్సన్ వెయిట్ అనేది ఇంక్రీజ్ చేయడం అనమాట. ఎంత నుంచి 40 కేజీలు 45 కేజీలకి, 40 కేజీల నుంచి 45 కేజీలకి పెరిగాడు అనమాట. అంటే 5 కేజీలు పెరిగాడు. అయితే ఎంత పర్సెంటేజ్, ఎంత శాతం అనేది అతను వెయిట్ గెయిన్ అయ్యాడని. ఒకవేళ ఫస్ట్ దీన్ని చూడండి, ఫార్ములా మెథడ్ చెప్తాను. ఫస్ట్ మెథడ్ మెథడ్ 1 ఇదేంటంటే ఇంక్రీజెస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వాల్యూ బై ఫస్ట్ వాల్యూ ఇంటూ 100. ఇది ఫస్ట్ మెథడ్ ఫ్రెండ్స్. సో దీంట్లో చేద్దాం చూడండి. చేంజ్ ఇన్ వాల్యూ ఎంత, 40 నుంచి 45 చేంజ్ చేయాలంటే ఎంత అవుతుంది, 5 కదా చేంజ్ ఇన్ వాల్యూ. సో 5 ఫస్ట్ వాల్యూ ఎంత, ఫస్ట్ వెయిట్ ఎంత ఉంటే 40 ఉన్నాడు. సో 40 kgs ఇంటూ 100. సో 100కి 100 వేస్తాం. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 4 10తో 4 ఇలా మీరు 4 10 క్యాన్సిల్ చేసేయచ్చు, లేదంటే 2 2 0 4 2 5 0. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 5 25/2. దీనికి క్యాన్సిల్ చేస్తే 12.5. ఓకే ఫ్రెండ్స్. సో 12.5% అనేది ఈ గెయిన్ అయ్యాడు. అంటే 5 kgs అక్కడ ఎంత అవుతుందంటే 12.5% అతను గెయిన్ అయినట్టు. ఓకే, ఇది మెథడ్ 1లో చేసాం కదా. మెథడ్ 2లో చేద్దాం. ఇప్పుడు యూనివర్సల్ మెథడ్ చేద్దాం. ఇప్పుడు 40 kgs అనేది 100% అయితే 45 kgs ఎంత పర్సెంటేజ్ అవుతుంది? మీరు ఇక్కడ 5% కూడా డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో అది చేస్తే డైరెక్ట్గా ఇది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ 40 × x క్రాస్ కదా, దీంతో మల్టిప్లై చేయాలి కదా, ఈక్వల్ టు 45 × 100. మనకి x కావాలి కాబట్టి x ఈక్వల్ టు 45 × 100/40. ఓకే ఫ్రెండ్స్, దీన్ని క్యాన్సిల్ చేయండి. 0 0 సేమ్ ఇందర్లోనే 2 0 5 0 95 కదా. డైరెక్ట్గా క్యాన్సిల్ చేద్దాం. 2.5 45 × 2.5 45 2 0 ఎంత అవుతుంది, 90. 45 × 0.5 25 1.5. సో 22.5 అంటే 45లో ఆఫ్ అంతే కదా. సో అలా అనమాట. 90 22.5 112.5. సో ఇది చూడండి, ఇది ఏంటి 45కి ఇది దీని పర్సంటేజ్, ఎందుకంటే మనం 45 వేసాం కాబట్టి. సో 100లోంచి ఇది 100 మైనస్ చేయండి. దీంట్లోంచి టోటల్లోంచి 100% మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 12.5. సో 12.5 ఇక్కడ కూడా వచ్చింది. మీరు ఇదే ఇక్కడ 5% 5 అని వేసుకున్నాను. ఇక్కడ 40 వేయకుండా 45 వేయకుండా 5 అని వేసుకుంటే డైరెక్ట్గా మీకు ఇదే ఆన్సర్ వచ్చేస్తుంది. మనం మొత్తాన్ని చేస్తాం కాబట్టి
112.5 వచ్చింది. ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు థర్డ్ మెథడ్ చూద్దాం. అంటే కామన్ సెన్స్ మెథడ్ అని చెప్పాం కదా. సో థర్డ్ మెథడ్ మ్యాక్సిమం ఇప్పుడు కామన్ సెన్స్ మెథడ్ యూజ్ చేసుకోండి. సో క్యాలిక్యులేషన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. 100 అనేది 100% అంటే 40 కదా. ఓకే ఫ్రెండ్స్, 100% 40 కదా. ఇప్పుడు మనకి ఎంత ఇక్కడ నార్మల్గా చూడండి, 20%, 20 అంటే ఎంత అవుతుంది, 50%. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి 25% అంటే ఎంత, అంటే బై 2 చేస్తున్నాం, అప్పుడు ఇక్కడ 10 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి 5% అంటే ఇక్కడ 5 కదా కావాలి మనకి. సమ్లో చూడండి చేంజ్ ఇన్ వాల్యూ 5 కదా. సో 5 వరకు మనకు తెచ్చుకోవాలి దీన్ని. సో 5 ఎంత అవుతుంది, బై 2 చేస్తే 5 అయింది. సో ఇక్కడ కూడా బై 2 చేయండి, అంటే 12.5%. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నాకు తెలిసి చాలా ఈజీ మెథడ్. మీరు దేనికైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇన్ కేస్ ఇది చేయలేకపోతున్నాను అనుకుంటే మీరు ఎగ్జామ్లో మామూలు జనరల్ మెథడ్ ఉంటుంది, జనరల్ మెథడ్ యూజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, కాకపోతే మీరు ఏంటంటే ఒకటి జనరల్ మెథడ్ ఉండాలి, ఇంకొకటి ఆల్టర్నేటివ్ మెథడ్ ఉండాలన్నమాట, చెకింగ్ పర్పస్ అన్నట్టు. సో ఆల్టర్నేట్ మెథడ్ అనేది ప్రతి దానికి ఉండాలి, ప్రతి టాపిక్కి మీకు ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ అనేది కూడా ఉంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్లో అది మర్చిపోయారు అనుకోండి, ఇది గుర్తుంటుంది. సో ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మన స్పీడ్ క్యాలిక్యులేషన్ మెథడ్ మొత్తం అన్నీ ఆల్రెడీ మనం మల్టిప్లికేషన్, డివిజన్, ఇవన్నీ ఉంటాయి, సబ్ట్రాక్షన్, ఇవన్నీ అంటే డిఫరెంట్ వేలో, అంటే కామన్ సెన్స్ మెథడ్లో ఎలా యూజ్ చేయాలనేసి మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం. మన ఛానల్లో ఉంటే ప్లే లిస్ట్లో మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. సో అవి నేర్చుకుంటే మీకు ఇక్కడ చెప్పాను కదా 45 × 2.5, దీనికన్నా ఈజీ క్యాలిక్యులేషన్, అంటే ఇలా త్వరగా చెప్పగలం అనమాట. సో ఈజీగా, సో అవి చూసి నేర్చుకోండి. కొంచెం మీకు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈజీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఫ్రెండ్లీ స్టడీస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొక విషయం, మనం పార్ట్ 2లో ఇలాంటి థియరీ క్వశ్చన్స్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తాం అనమాట. 4-5 మోడల్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అవి. సో ఇక్కడ మనకు టైం సరిపోవట్లేదు కాబట్టి నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడ ఈ వీడియో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ 2లో మనం అది డిస్కస్ చేద్దాం. సో అది చాలా ఇంపార్టెంట్. సో అది మీరు ఖచ్చితంగా చూడాలి. సో కొంచెం ఈ పర్సంటేజ్ టాపిక్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.